మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి 'అనుకోని మలుపు'. రచయిత గంగాధర్ వడ్లమన్నాటి గారు. వీరిని గురించిన చిరు పరిచయం. వీరు విశాఖపట్టణ వాస్తవ్యులు. వివిధ పత్రికలలో 300 పైచిలుకు హాస్య కథలు ప్రచురితమయ్యాయి. అనేక పోటీలలో ఉత్తమ కథా రచయితగా బహుమతులు అనేకం పొందారు. వీరివి కొన్ని కథలు కన్నడంలో కూడా అనువాదమయ్యాయి. ప్రస్తుత కథ 'అనుకోని మలుపు'. ఒక చిరుహాస్యాన్ని చిందించే కథ ఇది. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. టైం మధ్యాహ్నం 2 అయింది. నీకు ఆకలి వేయడం లేదు? అడిగారు సుబ్బారావు గారు. మన అమ్మాయి గురించి వివరం తెలిసినప్పటి నుండి నాకు దాహమే వేయటం లేదు. ఇక ఆకలెలా వేస్తుంది? చెప్పిందామె. సంతోషమే. ఎలాగూ వెళుతున్నాం గదా! కాస్త తిను. అమ్మాయితో మాట్లాడడానికైనా ఓపిక కావాలిగా? అన్నాడాయన. నా సంతోషం సరే. మీకు సంతోషంగా లేదా మరి? అడిగిందామె. ఎందుకు లేదు? ఉంది. అసలే మనకి, కోడలికి పడటం లేదు. మనందరి మధ్యలో అబ్బాయి అనవసరంగా నలిగిపోతున్నాడు. ఇలాంటి సమయంలో ఎప్పుడో ఆడపిల్ల పీడ అని నేను పసికందుని శరణాలయంలో వదిలేశాను. అలా వదిలేసిన కూతురి ఆచూకీ ఇప్పుడు తెలవటం, అది మనం సరిగ్గా ఇలాంటి సమయంలో ఉండగా దొరకటం సంతోషమే చెప్పాడాయన. మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇప్పుడు మనం చేసిన పనికి అమ్మాయి ఇప్పుడు మనల్ని ఏమంటుందో, మన అల్లుడుగారు ఏమనుకుంటారో ఏమో! అది తలుచుకుంటేనే నా గుండెలు దడదడలాడుతున్నాయి చెప్పిందామె కాస్త బెరుగ్గా. అందుకే మరి పాత సినిమాలు చూడమని నే చెప్పేది. ఆ సినిమాల్లో కూడా పసికందుగా ఉన్నప్పుడు అనాథలా వదిలేసినా, తర్వాత ఆమె పెరిగి పెద్దయ్యాక మళ్ళీ ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళితే, ఆ కూతురు అన్నీ మర్చిపోయి వాళ్ళతో కలిసిపోతుంది. అయితే ఎందుకైనా మంచిది మనం కొంచెం విషాదవదనాలు పెడితే నయం చెప్పారు సుబ్బారావు గారు. మీరు మారరు అన్నదామె అసహనంగా. సరేలే నువ్వు కూతుర్ని చూడగానే ఓ తెగ సంబరపడిపోయి నగలు అవి తీసి ఇచ్చేయకు. మన అబ్బాయి బాధపడతాడు. మనం ఇప్పుడు మామూలుగా వెళ్ళి వచ్చేద్దాం. తర్వాత 4 రోజులాగి మన బట్టలు, సామాన్లతో వెళ్ళి మన అమ్మాయి దగ్గర ఉండిపోదాం. ఫోన్‌లో కూడా నేను నా కూతురుతోనే ఉండాలనుకుంటున్నానని అంటే, సరే అంది మనమ్మాయి. చెప్పాడాయన ఉత్సాహంగా. తర్వాత ఇద్దరూ బయలుదేరి కూతురింటికి వెళ్లారు. లక్ష్మమ్మ, సుబ్బారావు గార్లను చూసిన వాళ్ళ అల్లుడు మధు, "ఆ! వాళ్ళొచ్చేశారు" చెప్పాడు ఆనందంగా. "రానివ్వండి" అన్నది లలిత చిరునవ్వుతో. "అదేమిటి? నీ మొహంలో చెంచాడు ఆనందం గాని, గరిటెడు సంతోషం గాని ఏమీ లేవు. ఇన్నాళ్ల తర్వాత నీ తల్లిదండ్రులు నీ కోసం వచ్చారు లలిత. నువ్విప్పుడు అనాథవి కాదు" చెప్పాడు మధు గంతులేస్తూ. సర్లెండి అనటంతో గంతులాపేశాడు మధు. ఇంతలో లక్ష్మమ్మ ఇంట్లోకి వస్తూనే, "నా తల్లి ఎలా ఉన్నావమ్మా?" అంది గట్టిగా హత్తుకుని, ఆ తర్వాత కళ్ళు ఒత్తుకుని. "నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోయిందమ్మా" చెప్పారు సుబ్బారావు గారు. "అందుకే నాన్న మీ కడుపు నిండిపోతుందని ఊహించే మేమే మొత్తం తినేసాం. ఇంతకీ ఇప్పుడు మీరెలా ఉన్నారు?" అడిగింది లలిత నవ్వుతూ. పెంచి పెద్ద చేసిన కొడుకు నా పెన్షన్ మొత్తాన్ని తీసుకుని నన్ను టెన్షన్ బెట్టాడు. ఇంట్లోంచి వచ్చేసి వేరుగా హాయిగా ఉంటున్నాం. వాడి దగ్గరికి అప్పుడప్పుడు వెళుతున్నాం. ఈ చివరి కాలంలో నీ దగ్గర తలదాచుకుందామని వచ్చావమ్మా చెప్పారు సుబ్బారావు గారు కళ్ళు తుడుచుకుంటూ. ఒకరి దగ్గర తలదాచుకోవడం కాదు నాన్న. ఒకరి బాధ్యతని తలకెత్తుకోవటం గొప్ప చెప్పింది లలిత. అంటే నువ్వు మమ్మల్ని క్షమించలేదా అమ్మా? అన్నారు సుబ్బారావు గారు ముఖం చిట్లించి. ఓవరాక్షన్ వద్దన్నట్లు లక్ష్మమ్మ సైగ చేసింది. దానికి సుబ్బారావు గారు నాలుక బయటపెట్టి, "మరేం పర్వాలేదులే" అని సైగ జేసి, మళ్ళీ లలిత వైపు తిరిగి,
నువ్వు నమ్మాలంటే ఏం జేయాలి మేము? ఒకవేళ నీకిప్పుడు 12 ఏళ్ళో, 13 ఏళ్ళో గనక ఉంటే ఎంత బావుండేదమ్మా! నిన్ను గుండెల్లో బెట్టుకొని మాతో తీసుకువెళ్ళేవాళ్ళం. కానీ నీకిప్పుడు పెళ్లి గూడా అయిపోయింది. మా అదృష్టం అని గబాలన నాలుక కరుచుకుని అదే మా దురదృష్టం చెప్పారు సుబ్బారావు గారు. కన్నీరు రాకపోయినా కళ్ళు తుడుచుకుంటూ. "ఏం పర్వాలేదు నాన్న, నువ్వు పెన్షనర్. మీకు మరో అవకాశం కూడా ఉంది" అని ఒకామెకు ఫోను జేసింది. కొద్ది సమయంలోనే ఒకామె వచ్చింది. "నాన్న ఈమె పేరు శాంతమ్మ. శ్రీరామ అనే అనాథ శరణాలయానికి ఇన్‌చార్జి. ఆమెతో పాటు వచ్చిన ఈ పాప పేరు సునంద. ఆరో తరగతి చదువుకుంటోంది. మీరిద్దరూ ఈ కాగితాలపై సంతకాలు చేసి, మీతో పాటు ఈ పాపని తీసుకువెళ్ళండి. మిగతా ఫార్మాలిటీస్ ఉంటే తర్వాత పూర్తి చేయవచ్చును. నాకు చేయలేకపోయామని మీరనుకున్నవన్నీ ఈమెకు చేయండి. ఆ లోటును తీర్చుకోండి. ఇప్పుడు ఈ పాప నీ కూతురు. సంతోషమా నాన్న? నేను కూడా అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తుంటానులే. మీరు తప్పక వస్తుండండి" చెప్పింది లలిత. సుబ్బారావు గారి ముఖం మాడిన దిబ్బ రొట్టెలా తయారైంది. ఆ పాపతో బయటికి వచ్చారిద్దరూ. "పాత సినిమాలు జూసి మోసపోయాను లక్ష్మి. పాత సినిమాల్లో అయితే చాలా రోజులు కనబడ్డ తల్లిదండ్రుల్ని పిల్లలు అక్కున చేర్చుకుని మురిసిపోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఇది కలికాలం" చెప్పారు సుబ్బారావు గారు ఆముదం తాగిన మొహంతో. లక్ష్మమ్మ మాత్రం సునందని ప్రేమగా ముద్దాడింది. మిత్రులారా, ఈ చిరుహాస్యపు కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి. మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.